వైసీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట విడుదల రజని. వైసీపీ పార్టీకి సంబంధించిన ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు విడుదల రజని. కాకపోతే అది వైసీపీ పార్టీలో చేరకముందు ఆమె తెలుగుదేశం కుటిపక్షే. కాకపోతే ఆ తర్వాత వైసీపీ పార్టీలోకి చేరి వాళ్ళ కుమ్మక్కు రాజకీయాల్లో మారి జగన్ ఇచ్చిన హింట్ల ప్రకారం తెలుగుదేశం పార్టీని రాజకీయంగా అడుగులు నేర్పించిన చంద్రబాబు గారిని విమర్శించేట్టుగా చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో తెలిసిందే కదా. తాను గెలిచేటువంటి నియోజకవర్గం నుంచి కాకుండా వేరే నియోజకవర్గం నుంచి ఆమెకు సీట్ ఇచ్చి స్వతహాగా ఆమె ఓడిపోవడానికి పరోక్షంగా కారణమయ్యారు. దీంతో విసిగిపోయినటువంటి విడుదల రజని గత కొద్ది రోజులుగా మీడియాకి అవుట్ ఆఫ్ ఫోకస్గానే ఉంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయాల్లో మరింత యాక్టివ్ కావాలనుకుంటున్నారు. మళ్ళీ బ్యాక్ టు పెవలిన్ అంటూ టీడీపీలోకి ఆమె రావాలని చూస్తున్నట్టు, అంతేకాకుండా చంద్రబాబు గారిని కలవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. విడుదల రజని గత కొద్ది రోజుల నుంచే తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్లోనే ఉంటుందట. అయితే త్వరలోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందని కూడా సమాచారం. సో టీడీపీ పార్టీ ఆఫీస్కి విడుదల రజని చేరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అపాయింట్మెంట్ అయితే తనకి దొరకలేదని, కానీ ఖచ్చితంగా పార్టీలోని ముఖ్య నేతల ద్వారా మాట్లాడి నారా చంద్రబాబు నాయుడు గారిని త్వరలోనే కలుసుకోబోతుందని సమాచారం అందుతోంది. ఇదే కనుక జరిగితే జగన్కి పెద్ద దెబ్బే. ఆ రూట్లో మరికొంతమంది మాత్రం వెళ్ళడం గ్యారంటీ. ఇప్పటికే ఉన్నటువంటి ఆ క్రికెట్ టీం నుంచి చాలామంది గెలిచిన ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్టుగా వినికిడి.